విచిత్రం చూడండి, సింహము ఎద్దు కలిసి ఆడుకుంటున్నాయి. తోడేలు గొర్రెపిల్ల మన ఇద్దరం జిగిరి దోస్తులు అనుకుంటున్నాయి. నాకు అర్థం కాదు. తోడేలు గొర్రె పక్క పక్కన ఉన్నాయి అనుకోండి, తోడేలు గొర్రె మాంసం, గొర్రె ఖైమా చేసుకొని తింటుంది, గొర్రె బిర్యానీ చేసుకొని తింటుంది. కానీ నోవాహు వాడలో ఏంటో తెలుసా, అవి విషపూరితమైన జంతువులే కానీ, క్రూర జంతువులే కానీ, నోవాహు వాడలోకి వచ్చిన తర్వాత అవి తమ ప్రాచీన స్వభావాన్ని మర్చిపోయి నవీన స్వభావాన్ని ధరించుకున్నాయి. నా వైపు చూడు. అవును, ఒక కుటుంబం అన్న తర్వాత కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురివి నాలుగు మనస్తత్వాలు. ఒకళ్ళు తోడేలైతే ఇంకొకడు సింహం, ఒకళ్ళు సింహం అయితే ఇంకొకళ్ళు ఎలుగుబంటి, ఒకళ్ళు ఎలుగుబంటి అయితే అందరం ఎలుగుబంటులు కాదు కానీ కొందరు గొర్రె పిల్లల్లాగా ఉంటారు. భిన్నమైన మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఒకే చోట సంతోషంగా బ్రతికేటట్లుగా చేయగలిగింది నా దేవుని వాక్యం. ఆ వాక్యపు పునాదుల మీద నీ కుటుంబాన్ని కట్టుకో. వాక్యం ఎలా బ్రతకమందో అలాగే బ్రతుకు. వాక్యం ఎలా మాట్లాడమందో అలాగే మాట్లాడు. వాక్యం ఎలా నడవమందో అలాగే నడు. వాక్యం ఎలా చేయమందో అలాగే చేయి. క్రూరత్వం కలిగిన వ్యక్తులు నీ ఇంటిలో అడుగుపెట్టిన తర్వాత వాక్యపు పునాదుల మీద నువ్వు కట్టుకోగలిగితే ఆ వ్యక్తులు తమ ప్రాచీన స్వభావాన్ని కోల్పోయి, క్రూరత్వాన్ని కోల్పోయి సాధువులుగా బ్రతికే కృప దేవుడు అనుగ్రహించును గాక. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. నిజమే, నేనంట ప్రతి విషయంలో వాక్యం. నా దిశ దశ మార్చగలిగిన శక్తి దేవుని వాక్యంలో దాగుంది. నా స్థితిగతులు విప్లవాత్మకంగా మార్చగలిగిన శక్తి దేవుని వాక్యంలో దాగుంది. రక్తం ఏరులై ప్రవహించే చోట ప్రేమ ప్రవాహం పొంగి పొర్లేటట్లుగా చేయగలిగిన శక్తి దేవుని వాక్యంలో దాగుంది. జస్ట్ 3 రోజుల క్రితం ఓ భార్యాభర్తలు కలవటానికి వచ్చారు. ఆ చెల్లి ఏడుస్తూ భర్త ఫోన్ వచ్చి అలా మాట్లాడటానికి వెళ్ళిన తర్వాత ఆ బిడ్డ ఏడుస్తూ చెప్పిన మాట ఏంటో తెలుసా? అయ్యా, ఈరోజు నా కుటుంబం కట్టబడిందంటే, మా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి మేము కాపురం చేయగలుగుతున్నామంటే, ఈరోజు నా ఇల్లు ఒక ఇల్లులాగా ఉందంటే, మేము కలిసి కాపురం చేయగలుగుతున్నామంటే, దైవ సేవకురాలు చెప్పే మాటలు, ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ మెసేజ్లో మీరు అందించే వర్తమానాలు, విచ్ఛిన్నం కావలసిన నా సంసారం, పతనం కావలసిన నా కుటుంబం పతనం కాకుండా వాక్యం నా కుటుంబాన్ని కట్టిందయ్యా. అమ్మా, ఏం కట్టిందిరా? నా భర్త గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం అక్రమ సంబంధంలో పడిపోయాడు, పరస్త్రీ వ్యామోహంలో పడిపోయాడు. నన్ను పట్టించుకోలా, పిల్లలను పట్టించుకోలా, కడుపు నిండా భోజనం పెట్టలా. అఫ్కోర్స్ నేనేదో చిన్న గవర్నమెంట్ ఉద్యోగస్తురాలిని కాబట్టి తన జీతం మీద నేను ఆధారపడకుండా కొంచెం నెమ్మదిగా బ్రతికా. ఈలోపు కొందరు అన్నారు, అలాంటి వాడితో ఎందుకమ్మా నువ్వు కాపురం చేస్తావు? నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయ్, వాడితో ఎందుకు? వాళ్ళు సెట్ అవ్వాలంటే పోలీస్ స్టేషన్ కన్నా వెళ్ళు, లేకపోతే మహిళా మండలి, ఎవరురా మనిషి, మహిళా మండలి కన్నా వెళ్ళు. వాళ్ళు గనక సెట్ చేస్తారు, కాదంటారా డివోర్స్ తీసుకో, నువ్వెందుకు కాంప్రమైజ్ అవ్వాలి అని కొంతమంది అఫ్కోర్స్ వాళ్ళకి తెలిసిన జ్ఞానంలో చెప్పారు. అదే తిన్నాల్లో నేను ఎర్లీ మార్నింగ్ మెసేజ్ చెప్తూ యాకోబుకు అసలు సెస్సుల భార్య లేయా, కానీ యాకోబు మనసు రాహేలు మీద ఉంది. 2వ భార్యగా అడుగుపెట్టింది. రాహేలు మధ్యలో వచ్చింది. లేయమ్మకి యాకోబు భర్త ప్రేమ దొరకలా, అయినా లేయమ్మ ఓర్చుకుంది. విచిత్రం, ఆ ఓర్పును దేవుడు చూసి మధ్యలో వచ్చిన రాహేలు మధ్యలోనే పోయింది. లేయమ్మ యాకోబుతో జీవితాంతం కలిసి కాపురం చేసింది. చెప్తూ ఇలా అన్ననట, తల్లులారా, మీ ఇంట్లో ఎవరైనా భర్తలు దారి తప్పిపోయారా? అక్రమ సంబంధాల్లో చొరబడిపోయారా? అక్రమ సంబంధాలనే ఊబిలో కూరుకుపోయారా? కొంతకాలం ఓర్చుకోండి. విడాకులు కోరుకోవద్దు, తొందరపడి బంధాన్ని తెంచుకోవద్దు. అయ్యా, ఇదిగో పలానా దాంతో అక్రమంగా బ్రతుకుతున్నాడు, ఎలా నేను కాపురం చేస్తాను అని అనుకుంటున్నారా? ఒక శుభవార్త మీకు చెప్తా.
మధ్యలో వచ్చింది, మధ్యలోనే పోతుంది. రాహేలు మధ్యలోనే వచ్చింది కదా, మధ్యలోనే పోయింది. లేయమ జీవితాంతం యాకోబు లేయమను జీవితాంతం హత్తుకొని బ్రతికినట్లుగా మీ భర్తలు జీవితాంతం తప్పకుండా మిమ్మల్ని హత్తుకొని బ్రతుకుతారు. కొంచెం కాలం ఓర్చుకోండి అని అన్నారే. ఆ వాక్యం నా హృదయాన్ని పురికొల్పిందయ్యా, నా ఆలోచన ధోరణిని మార్చిందయ్యా. ఆ దినం నుండి నా భర్తను ప్రేమించటం, లాలించటం, ఆప్యాయత చూపించటం, ఓర్చుకోవటం ప్రారంభించా. 6 నెలలు గడిచింది. ఈ క్రూరత్వం కలిగిన ఈ మనిషి, వ్యభిచారపు ఆత్మ కలిగిన ఈ మనిషి, గాడిద లాంటి స్వభావం కలిగిన ఈ మనిషి పావురంలాగా ఇప్పుడు పవిత్రమైన జీవితానికి వచ్చాడయ్యా. ఆ వ్యభిచారపు జీవితాన్ని వదిలిపెట్టాడు, అక్రమ జీవితాన్ని వదిలిపెట్టాడు. ఈరోజు నా కుటుంబం కట్టబడింది అయ్యా, కట్టబడింది. సంతోషంగా బ్రతుకుతున్నా. ఏడుస్తూ ఆ మాట అంది, ఆ వాక్యమే నేను వినకపోతే, ఒకవేళ ఆ వాక్యం విన్న తర్వాత ఆ వాక్యానికే కనుక నేను విధేయత చూపకపోతే, వాక్యం వినటం గొప్ప కాదు, వాక్యం వినటం గొప్ప కాదు, ఆ వాక్యానికి నేను విధేయత చూపకపోతే నా కుటుంబం చిన్నాభిన్నం అయిపోయేదేమోనయ్యా, నా పిల్లలు అనాథలు అయిపోయేవాళ్ళేమో. శిథిలమైపోవలసిన నా కుటుంబాన్ని చక్కదిద్దింది జీవము కలిగిన దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవుడు ఎప్పుడు విల్లులాగా వాక్యానికి విధేయత చూపేవాడై ఉండాలి. ఈ ప్రపంచంలో అసలు శిష్యులు విల్లు ఎవరో తెలుసా? మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి గురించి లేఖనాల్లో దివ్యమైన మాట. యోహాను సువార్త చూడండి, 19వ అధ్యాయం 30వ వచనం. నాతో కలిసి చెప్పండి. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి, పెద్దగా తల వంచి ఆత్మను అప్పగించెను. ఏముంచాడట? దాని ముందు ఏమని రాసి ఉంది? సమాప్తమైనది. అంటే దీని అర్థం ఏంటి? తండ్రి, ఏం చేయటానికి నువ్వు నన్ను భూమి మీదకు పంపించావో, ఎలా బ్రతకమని నాకు చెప్పి ఈ భూమి మీదకు పంపించావో, నీవు చెప్పిన కార్యాలన్నీ నేను సమాప్తి చేశా. నీవు నాకు అప్పగించిన ప్రతి ఆజ్ఞకు తల వంచి నేను విధేయత చూపానని యేసయ్య తల వంచి ఆత్మను తండ్రికి అప్పగించాడు. యేసయ్య విధేయత కలిగిన విల్లుగా తాను బ్రతికాడు గనుక ప్రపంచాలను జయించిన రాజుగా ప్రభు ఊరేగించబడ్డాడు. ఒక చోట ప్రభు అంటారు, నా చిత్తం చేసుకోవటానికి నేను రాలా, నా శరీరం అందు నీ చిత్తం చేయటానికి నేను వచ్చా. ఎవరిని బిడ్డలారా నా వైపు చూడండి. ఎప్పుడైనా మీ తల్లి భక్తి కలిగిన తల్లి, నేను భక్తిహీనపు తల్లి గురించి చెప్పట్లా, భక్తి కలిగిన మీ తండ్రి, రే నాన్న ఏంట్రా జుట్టు, ఆ చింపిరి జుట్టు ఏంట్రా, ఆ పిసిగూడు ఉన్నట్లుంది ఏంట్రా తల వెంట్రుకలు శుభ్రం కట్ చేసుకో అని అన్నారా? అమ్మా, ఎలాంటి హెయిర్ స్టైల్ మనకు ఉండకూడదా? వద్దురా నాయన, లోకం మనలోకి రాకూడదు. లోకంలో మనం బ్రతుకుతాం కానీ లోకం మనలోకి రాకూడదు. ఓడ నీళ్ళ మీద ఉంటుంది కానీ నీళ్లు ఓడలోకి రాకుండా తను కాపాడుకుంటుంది కదా. ఇలాంటి ఫ్యాషన్లు మనకు ఉండకూడదు. రేమా, ఏంటి ఆ ఫోన్తో ఎందుకు ఆడుకుంటున్నావు? వద్దు. పలానా అమ్మాయితో ఎందుకు స్నేహం చేస్తున్నావు? వాళ్ళ స్నేహం మంచిది కాదు, వద్దు అని ఎప్పుడైనా తల్లిదండ్రులు చెప్పారా? విల్లులాగా తల వంచి విధేయత చూపించు, బ్రతుకులో భవిష్యత్తులో గొప్ప విజయాలు పొందుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. స్టబన్గా ఉన్నావా? వంగటానికి ఇష్టపడలేదా? దేవుడు ప్రక్కన పెట్టే ప్రమాదం ఉంది. నా మాట విన్నారా? దేవుడు మనల్ని ప్రక్కన పెట్టే ప్రమాదం ఉంది. నా ప్రార్థన, దేవుడు మిమ్మల్ని ప్రక్కన పెట్టకూడదు, యజమానుడి చేతిలో వాడబడే ఆయుధంగా నా దేవుడు మిమ్మల్ని నిలవబెట్టును గాక. విల్లు సబ్మిషన్ లేక టెన్షన్కి గుర్తు. విల్లు టెన్షన్ లేక సబ్మిషన్ అప్పగించుకునే జీవితానికి గుర్తు. యేసయ్యకి మహిమ కలుగును గాక. రెండవది విల్లు తర్వాత ఏంటి? బాణం. దాన్ని అంబు అని కూడా అంటారు. ఒక ఖరీదైన మాట చెప్తాను, అందరూ తలెత్తి నా వైపు చూడండి. బాణం, ఇట్స్ ద సింబల్ ఆఫ్ డైరెక్షన్. బాణం
గురి చూసి వదులుతారు, బాణం గురి చూసి వదులుతారు. సో బాణం అనేది గురికి, లక్ష్యానికి ఇది గుర్తుగా ఉంది. క్రైస్తవుడు ఎప్పుడు తన ఆధ్యాత్మిక జీవితంలో సేవ చేసే సేవకుడైనా, ఉద్యోగం చేసే ఉద్యోగస్తుడైనా, చదువుకునే విద్యార్థి అయినా, వ్యాపారం చేసే వ్యాపారవేత్త అయినా, ప్రతి వ్యక్తి తన బ్రతుకులో ఒక గురి కలిగి బ్రతికేవాడై ఉండాలి, ఒక లక్ష్యం కలిగి బ్రతికేటువంటి వాడై ఉండాలి. ఓ భక్తుడు ఇలా అంటాడు, లక్ష్యం లేని బ్రతికెప్పుడు నిర్లక్ష్యం వైపు వెళ్తుంది. లక్ష్యం లేని బ్రతుకెప్పుడు నిర్లక్ష్యం వైపు వెళ్తుంది. లక్ష్యం లేని బ్రతుకు బాణము లేని విల్లు లాంటిది. విన్నారు ఈ మాట? విల్లు ఉంది. ఇప్పుడు ఈ విల్లు ఉపయోగపడేది ఎప్పుడు? చెప్పాలి. విల్లు ఉపయోగపడేది ఎప్పుడు? బాణం ఉన్నప్పుడు. బాణం లేకుండా విల్లున్నా, విల్లు లేకుండా బాణం ఉన్నా ఉపయోగం లేదు. అలాగే మానవ జీవితంలో ప్రత్యేకంగా దేవుని బిడ్డలు ఎప్పుడు ఒక లక్ష్యం కలిగి దేవుని సన్నిధిలో బ్రతుకుదురుగాక. కొంచెం గట్టిగా చెప్దాం ఆమెన్. ఇంకొంచెం గట్టిగా చెప్దాం ఆమెన్. 5వ తరగతి 7వ తరగతి చదివేటప్పుడు పిల్లల దగ్గరకు వచ్చి, రే పెద్దరిగిన తర్వాత ఏమవుదాం అనుకుంటున్నావు అని అన్నారనుకోండి, టకమన్నాడు చెప్పాలి. ఏం చెప్పాలో తెలుసా? ఓ డాక్టర్ని అవ్వాలనుకుంటున్నా, ఓ ఇంజనీర్ని అవ్వాలనుకుంటున్నా, ఒక ఆఫీసర్ని అవ్వాలనుకుంటున్నా, భవిష్యత్తులో పలానా స్థాయికి నేను వెళ్ళాలని ఆశపడుతున్నానని ఎవడైతే జీవితంలో లక్ష్యం కలిగి బ్రతుకుతాడో వాడెప్పుడు నిర్లక్ష్యంగా జీవించడు, వాడెప్పుడు జీవితంలో తప్పటడుగు వేయడు. నేనంట చిన్నతనం నుంచి బిడ్డలకు లక్ష్యాన్ని నేర్పుతూ పెంచితే యవ్వన వయసుకు వచ్చేసరికి యవ్వన వయసులో లక్ష్యాన్ని సాధించే, ఛేదించే వ్యక్తులుగా వాళ్ళు నిలవబట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. యవ్వన వయసుకు వచ్చేసరికి వాళ్ళు నీ చేతికి వచ్చారనుకో, అసలు నీ బ్రతుకు ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్తా. చూడండి 127వ కీర్తన 127వ కీర్తన 4-5 చరణాలు నాతో కలిసి చెప్పండి. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణము వంటి వారు. అంటే ఏ వయసుకు వచ్చేసరికి వాళ్ళు ప్రయోజకులు కావాలి? కొంచెం గట్టిగా చెప్పాలి. ఏ వయసుకు వచ్చేసరికి వాళ్ళు ప్రయోజకులు కావాలి? 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత కూడా తండ్రి దగ్గరికి వెళ్ళి, పెట్రోల్కు డబ్బులు, నాకు బండి కొని పెట్టు, నాకు ఆటోకు డబ్బులు, నాకు బట్టలకు డబ్బులు. ఒరే 30 సంవత్సరాల వయసు వచ్చిందిరా, తాడి చెట్టు పెరిగినట్టు పెరిగావు, 30 సంవత్సరాల వయసు వచ్చిందిరా నేను ఇయ్యను అని అన్నారనుకోండి, కొంతమంది పుత్రరత్నాలు, నాకు డబ్బులు ఇన్నప్పుడు నన్ను ఎందుకు అన్నావు. ఇంకొకటి అన్నాడట, అసలు నన్ను అడగకుండా నన్ను ఎందుకు అన్నావు అన్నాడట. మన మందిరానికి ఒక కుటుంబం వస్తుంది, పేర్లు వివరాలు అవసరం లేదు. ఆయన ఒక టైలరింగ్ వర్క్ చేసుకునేవాడు, 3 పిల్లలు, 2 కూతుర్లు, 1 కొడుకు. తనొక్కడి కష్టంతో పిల్లల్ని చదివిస్తూ ఉండేవాడు. నేను విన్న సాక్ష్యం, తినటానికి తిండి లేక, కట్టుకోవటానికి బట్ట లేక, నెల నెల ఇంటి అద్దె కూడా కట్టుకోలేని దయనీయ స్థితిలో అల్లాడిపోతూ ఉండేవాళ్ళు. మీరు ఎప్పుడైనా చూడండి, సమృద్ధిలో ఉన్నవాడికి అంత కసి ఉండదు, కానీ ఆకలి మంటల్లో పెరిగిన వాడి గుండెల్లో మాత్రం ఒక తెలియని కసి ఉంటుంది, సాధించాలి. సేవలోనైనా చూడండి, మొద్దన్నానికి అల్లాడిపోయే సేవకుడికి సేవలో ఏదో సాధించాలనే కసి ఉంటుంది. సమృద్ధిలో ఉన్న సేవకుడికి ఆ కసి ఉండదు. కడుపు నిండా తిండి, కంటారా నిద్ర, ప్రతిదీ వెతుక్కుంటా తన దగ్గరకు వస్తే గుండెల్లో ఆ మంట ఉండదు. ఎప్పుడైనా చూడండి, ఆకలి మంటలే కసితో ఒక వ్యక్తి బ్రతకటానికి కారణమవుతాయి. కొంచెం గట్టిగా చెప్దాం ఆమెన్. ఆకలి మంటలే ప్రార్థన నేర్పుతాయి, ఆకలి మంటలే దేవుని మీద ఆధారపడేటట్లు చేస్తాయి, ఆకలి మంటలే కష్టపడి చదువుకునేటట్లుగా చేస్తాయి. 3 పిల్లలు. ఆయన టైలర్ అండి. నాకు తెలిసి 10వ తరగతి కూడా చదువుకొని ఉండడం. అద్భుతం ఏంటో తెలుసా? ఆయన కడుపును పుట్టిన 3 పిల్లలు ఆణిముత్యాలు. 3 ఉన్నతమైన చదువు, పీజీ చదువుకున్నారు. ఒక బాబు కార్పొరేట్ హాస్పిటల్లో
ఉన్నతమైన ఉద్యోగం చేస్తా మన మందిరంలో ఒక నమ్మకమైన పరిచారకుడిగా బ్రతుకుతాడు. నమ్మకమైన పరిచారకుడిగా. చక్కటి కారు కొనుక్కున్నాడు, చక్కటి ఇల్లు కొనుక్కున్నాడు. ఒకరోజు ఆ కారులో తన తండ్రిని ఎక్కించుకొని వచ్చాడు. ఆ తండ్రి ముఖం చూస్తే, ఆ తల్లి ముఖం చూస్తే, బిడ్డలారా, ఆ తల్లిదండ్రుల ముఖం చూస్తే కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలు. హైదరాబాద్ వచ్చిన తొలిటి దినాల్లో సైకిల్ కూడా కొనుక్కోలేని గతి అయ్యా మాది. కనీసం ఆటో మీద వెళ్ళటానికి కూడా అవకాశం లేని గతి అయ్యా. ఈరోజు యవ్వన కాలానికి వచ్చేసరికి నా బిడ్డ చేతికొచ్చాడు. వాడు బలవంతుని చేతిలో బాణంలాగా ఉన్నాడు. కూతుర్లు ఇద్దరు చక్కగా చదువుకున్నారు. రెండో పాప ఇంకెక్కువ కష్టపడింది. అక్క దగ్గరికి వచ్చి పదే పదే చెప్తూ ఉండేదట, అక్క నేను పేరుగాంచిన లాయర్ కావాలా. రామ్ జత్మలాని అని అంటారే, అనండి ఒకసారి. రామ్ జత్మలాని అని అంటారే, ఆయన ఎట్లా పేరుగాంచిన లాయర్ అయ్యాడో ఈ తెలుగు గడ్డలో భారతదేశంలో నేను అంత పేరుగాంచిన లాయర్ కావాలక్క, ప్రార్థన చేయండి అక్క అని సేవకులకు చెప్పి ప్రార్థన చేయించుకునేది. బిఎల్ లా కోర్సు పూర్తయింది. ఆ తర్వాత వచ్చింది, లాయర్ కాదన్నా, లాయర్ అయితే వాదించడమే కానీ తీర్పు తీర్చే అవకాశం ఉండదు కదా, నేను జడ్జి అవ్వాలి, ప్రార్థన చేయండి అన్న. అంటే లక్ష్యం. ఏ డ్రెస్ వేసుకొని వెళ్దాం, ఎలాంటి జిగ్జిగేల్ డ్రెస్సులు వేసుకొని వెళ్తే నా కాలేజీ నా క్లాస్మేట్స్ చూసి కత్తి కత్తి అబ్బా ఏముందరా ఈ మాటలు అనిపించుకోవాలా. నా ర్యాంప్ వాక్ చూసి, నా క్యాట్ వాక్ చూసి అబ్బా అదిరిపోయిందిరా ఈ మాటలు అనిపించుకోవాలి. ఇది ఈ దరిద్ర బుద్ధి నీ లక్ష్యం అనుకో, జీవితంలో ఎలా విజయాలు సాధిస్తావు, శిఖరాల మీద ఎలా కూర్చుంటావు. జీవితంలో ఎప్పుడైనా శిఖరాలు సాధించాలంటే లక్ష్యం కలిగిన వాడే లక్ష్యాన్ని చేరగలుగుతాడు. లక్ష్యం లేని వాని బ్రతుకెప్పుడు నిర్లక్ష్యం వైపు వెళ్ళిపోతుంది. ప్రార్థన చేయించుకునేది, కష్టపడి చదువుకునేది, ఎట్లా అయిపోయింది, పొల్లైపోయింది. ఒకరోజు వచ్చి మీ అందరి ప్రార్థన ద్వారా, సంఘ బిడ్డలందరూ కార్చిన కన్నీళ్ల ద్వారా, మందిరంలో క్రమం తప్పకుండా రెగ్యులర్గా జరిగే గొలుసు ప్రార్థనల ద్వారా జూనియర్ జడ్జిగా దేవుడు నాకు ఉద్యోగం అనుగ్రహించాడు. నేను అడిగింది లాయరే, నా దేవుడు జడ్జిగా నిలవబెట్టాడు. అమ్మాయి 2 నెలలు ఉద్యోగం చేసింది, కారు కొంది. ఆ కారు కొనేటప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరిని ఎక్కించుకొని వచ్చింది. ఆయన ముఖం చూస్తే, ఆ తల్లిదండ్రులు ఇద్దరు ముఖాలు చూస్తే వాళ్ళ ముఖాలు ఎట్లున్నాయో తెలుసా? వాళ్ళు భూమి మీద ఉన్నట్లేరు, పరలోకంలో ఉన్నట్టున్నారు. ఆ తల్లి అక్క దగ్గరికి వచ్చి అమాంతంగా బడి వాటేసుకొని, అక్క దేవుని మహా గొప్ప కృప, మీ అందరి ప్రార్థన, 20 సంవత్సరాలు ఈ పట్టణంలో మేము అనుభవించిన కరువు, కష్టం, కన్నీరు, అంగలార్పు ఈరోజు దేవుడు నాట్యంగా మార్చాడు. ఎందుకు? యవ్వన కాలానికి వచ్చేసరికి పిల్లలు ఆయుధాలు అయిపోయారు, సాధనాలు అయిపోయారు, పనిముట్లు అయిపోయారు. ఇక్కడ అంటాడు, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణం వంటి వారు, వాటితో తన అంబుల పొదిని నింపుకొనువాడు ధన్యుడు, అట్టివారు సిగ్గుపడక. సారీ నా వైపు చూడండి. వారితో తన అంబుల పొందిని నింపుకున్నవాడు ధన్యుడు. వేటితో? కట్టి పుల్లలతో నింపుకున్నవాడు కాదు, చెత్తతో నింపుకున్నవాడు కాదు, బాణాల లాంటి పిల్లలతో తన అంబుల పొదిని నింపుకున్నవాడు ధన్యుడు. ఇది పేరు కొడుకు, పేరు కూతురు, తాగుబోతులు, తిరుగుబోతులు, తిండిపోతులు, సోమరిపోతులు ఇలాంటి పిల్లలతో నింపుకుంటే వ్యర్థం, చెత్తతో నింపుకుంటే వ్యర్థం. నేనంట చెత్త ఎంత నింపుకుంటే ఉపయోగం ఏముంది? నేనంట నీ పిల్లలను బాణాల వంటి వారుగా సిద్ధపరుచుకో. నీ ఇళ్ళని అంబుల పొదిని ఇలాంటి బాణాలతో నింపుకో. బ్రతుకులో ఎప్పుడు సిగ్గుపడో. గడిచిన దినాల్లో సిగ్గుపడిన చోటే తలెత్తుకుని తిరిగేటట్లుగా దేవుడు కార్యాలు చేస్తాడు.
నీ కుటుంబానికి వ్యతిరేకంగా ఏ విరోధి లేచినా గుమ్మం దగ్గరే వానితో వాదులాడేవాడిగా దేవుడు కార్యం చేస్తాడు. మరొకసారి చెప్దాం ఆమేన్. ఎప్పుడు జీవితంలో ఒక గురి, ఒక లక్ష్యం ఉండాలి. తబలా కొట్టేవాడు, నేను జకీర్ హుస్సేన్ కంటే అద్భుతమైన తబలిస్ట్ కావాలి. కీబోర్డ్ ప్లే చేసేవాళ్ళు ఏఆర్ రెహమాన్ నా తర్వాతే. ప్రసంగం చేసే వర్తమానికుడు, ఒక లక్ష్యం. పాట పాడే ఒక బిడ్డ, దేవా నా గొంతు ఇంకా మాధుర్యంగా. అయితే గమనించండి, లక్ష్యం ఉండాలి. ఎట్ దట్ సేమ్ టైం లక్ష్యం చేరుకోవాలంటే త్యాగాలు కూడా చేయాలి. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు. నాతో కలిసి ఈ మాట నాతో కలిసి చెప్పండి. ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని. ఈయన గురేంటి? ఈయన గురేంటి? గమనించ, ఈయన గురేంటి? నేనేదో గొప్ప సేవ చేయాలి, అది కాదు ముందు గురి. నేను ఖండాలు కదిలించాలి, ఇది కాదు క్రైస్తవునికి ఉండాల్సిన మొట్టమొదటి గురి. క్రైస్తవ జీవితంలో ప్రతి క్రైస్తవునికి ఉండాల్సిన మొట్టమొదటి గురి ఏంటో తెలుసా? ఏ విధము చేతనైనా పరలోక రాజ్యాన్ని నేను స్వతంత్రించుకోవాలి, నా ప్రభుతో యుగాయుగాలు బ్రతకాలి. ప్రతి క్రైస్తవుని గుండెల్లో ఈ గురి ఉండాలి. అమ్మా, ఎందుకు ఆదివారం చర్చికి వస్తున్నావు? పరలోక రాజ్యం కొరకు. ఎందుకమ్మా ఆదివారం మందిరానికి వస్తున్నావు? దేవుని వాక్యం విని పరలోక రాజ్యానికి నన్ను నేను ఆయత్తపరుచుకోవటానికి దేవుని మందిరానికి వస్తున్నాను. అంటే మందిరానికి వచ్చే విషయంలో, ప్రార్థించే విషయంలో ప్రతి వ్యక్తి ఒక లక్ష్యం కలిగిన వాడిగా బ్రతుకునుగాక. నా వైపు చూసి చెప్పండి. పౌలు గారు అన్నమాట, ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగాలి. ఆయన మరణ విషయంలో సమాన అనుభవం నాకు ఉండాలి. ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము చివరికి వచ్చి అంటాడు, సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. అంటే నీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే లోకం నీకు ఎలా కనపడాలి? ఏ విధం చేతనైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగాలని. ఆ నెక్స్ట్ వర్స్ ఏమంటాడు తెలుసా? ఆయన మరణ విషయంలో సమాన అనుభవం నాకు రావాలని. అంటే దాని అర్థం ఏంటి? మరణం ఉంటేనే పునరుద్ధానం ఉంటుంది, మరణం ఉంటేనే పునరుద్ధానం ఉంటుంది. శరీరంలో మరణాన్ని చవి చూడకుండా ఎవడు పునరుద్ధానములో ఐక్యత కాలేడు. యేసుక్రీస్తు పునరుద్ధానంలో సంఘం ఐక్యపరచబడాలంటే, నా వైపు చూడండి, సంఘం ఏం కావాలి? యేసుక్రీస్తు మరణంలో పాలిభాగస్తులు కావాలి. ఒక మాటలో చెప్పాలంటే, త్యాగాలు చేయకుండా ఎవడు విజేత కాలేడు, త్యాగాలు చేయకుండా ఎవడు లక్ష్యాన్ని సాధించలేడు, త్యాగాలు చేయకుండా ఎవడు టార్గెట్ రీచ్ కాలేడు. జీవితంలో ఎప్పుడైనా టార్గెట్ రీచ్ అవ్వాలంటే జీవితంలో త్యాగం చేయాలి.